హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందు పామోజు హోమ్ లాగ్స్. నేను మీ ఇందు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి పులిహోర తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. ఈ పులిహోర భలే టేస్టీగా ఉంటుందండి. అంతేకాదండి, ఈ పులిహోర చేసుకోవడం కూడా చాలా ఈజీ. మరి నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూసేయండి. వెల్లుల్లి పులిహోర కోసం ముందుగా వండుకున్న అన్నాన్ని 2 కప్పుల దాకా తీసుకున్నాను. ఇప్పుడు ఈ అన్నాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పొడి పొడిగా చేసుకోవాలి. ఇలా పొడి పొడిగా చేసుకున్న అన్నాన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచేసుకోండి. ఈ అన్నం చల్లారేలోపు పులిహోర కోసం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకున్నాను. ఇప్పుడు ఈ చింతపండుని ఒక బౌల్లోకి తీసుకొని చింతపండు మునిగేంత వరకు వాటర్ని పోసి ఈ చింతపండుని 2 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన వాటర్ని వంపేసి చింతపండు త్వరగా నానడం కోసం హాట్ వాటర్ని పోసి ఓ 15 నిమిషాల పాటు నానబెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత చింతపండు చక్కగా నానిపోతుంది. నానిన చింతపండు నుంచి చిక్కటి గుజ్జును తీసి పక్కనుంచేసుకోండి. ఇప్పుడు పులిహోర కోసం వెల్లుల్లి రెబ్బల్ని ముందుగా నీట్గా పొట్టు తీసి 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బల్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ జార్పై మూత పెట్టి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లి పేస్ట్ని పక్కనుంచేసి పులిహోర పోపుని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై ప్యాన్ని పెట్టండి. ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేయండి. ఆయిల్ కాస్త వేడవగానే టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ ఆవాలు, టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల పల్లీల్ని వేసి పల్లీలు కలర్ మారేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. పల్లీలు చక్కగా కలర్ మారిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు, ముందుగా కడిగి పెట్టుకున్న 2 రెమ్మల కరివేపాకును వేసి పచ్చిమిరపకాయలు పోపులో చక్కగా మగ్గేంత వరకు ఓ నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. నిమిషం తర్వాత పచ్చిమిరపకాయలు చూశారు కదా, చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి పేస్టును వేసి వెల్లుల్లి పేస్టు పోపులో కలిసేలా ఒకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత వెల్లుల్లి పేస్టు పోపులో చక్కగా మగ్గి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి ముందుగా తీసి పెట్టుకున్న చిక్కటి చింతపండు రసాన్ని పోసి ఒక్కసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఉప్పు పసుపు పోపులో కలిసేలా మరొకసారి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ప్యాన్పై మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి చింతపండు రసం దగ్గరగా అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. చూశారు కదా, చింతపండు రసం దగ్గరగా ఉడికి ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని ముందుగా పొడి పొడి చేసి పెట్టుకున్న అన్నంలో వేసి అన్నం పోపు చక్కగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి పులిహోర రెడీ. ఇలా రెడీ అయిన పులిహోరని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఒక్కసారి వెల్లుల్లితో పులిహోరని ట్రై చేయండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మరి నేను చేసిన ఈ పులిహోర మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.